బాగున్నారా? నేను మీ స్పోర్ట్స్ సిస్టర్స్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నానండి. ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటంటే ఇదిగోండి చికెన్ అండి. ఇది ఫారం కోడ్ అండి. చికెన్ గోంగూర కలిపి వండుకుందామని. ఇదిగోండి ఇది కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిర్చి. దీనికి కూడా సేమ్ అంతే, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో ఫారం కోడ్ అండి. దీనికి ఇదిగోండి ఇలాగా గసగసాలు, ఉల్లిపాయ, చెక్క, లవంగం, నువ్వులు ఇలాగ పేస్ట్ చేసుకోవాలండి, ధనియాలు వేసుకొని. ఇందులో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా మిక్సీ జార్లోగా, అవి వాటర్ అనమాట. వీటికి కావాల్సింది ఇంకా కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర. ఓకేనా? వంట స్టార్ట్ చేద్దామండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంది చూస్తున్నారు వీడియో, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అంతే కదా. ఇదిగోండి నేను ముందు చికెను ఉడకపెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకొని ఉడకపెట్టుకుంటే బాగుంటుంది చికెను. ఇది మామూలుగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం, సరేనా? వచ్చేయండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఒకటి కుక్కర్లో నార్మల్ దాకా మామూలు నార్మల్గా ఇంకోటి వండుతున్నారండి. ఫస్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అండి కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొద్దిగా నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువ పట్టింది. ఇదిగోండి దీనికి పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఎందుకంటే ఆ గుజ్జు వేస్తా కదండి. అండి మీకు ఒక విషయం చెప్పనా, సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను నేను. సీక్రెట్గా చెప్తాను. సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నానండి. ఇంకా బీభత్సంగా వండేస్తారనమాట వంటలన్నీ. వంటలప్పుడు ఏమవుతాయి? ఏమవ్వండి, బాగానే ఉంటాయి. వీటికి కావాల్సిన చూపించారు. ఫ్రెండ్స్, టమాటా, గోంగూర చికెన్ వండుకుంటున్నామండి. చికెన్, అల్లం పేస్ట్, అదే పేస్ట్ చెప్పింది కాదు, కారం, కొత్తిమీర, అది నువ్వులు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ధనియాలు అన్నీ వేసి ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక సగం ఉల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మర్చిపోయి గసగసాలు కూడా ఒక స్పూన్ వేసుకోండి. గసగసాలు బాగా రేటు ఉన్నాయండి. వాళ్ళు మర్చిపోవడం, నువ్వు మర్చిపోతున్నావు. చెప్పేది కొట్లో 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదండి గసగసాల ప్యాకెట్, అది తెచ్చేసుకుంటారులే, ఏమవుతుంది. ఫ్రెండ్స్, ఆరికి మా హోమ్ టూర్ కావాలో కామెంట్ చేయండి. వద్దండి బాబోయ్, ఎందుకంటే నీట్గా నీట్గానే ఉంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరదాగా వీడియోస్ చేస్తానండి. ఓకేనా? ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలండి రెండు, అంతే. ఇదిగో నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. ఇదిగో ముందే ఉడకపెట్టుకున్నానండి గోంగూరని. అలా ఉడకపెట్టుకుంటే బాగుంటుంది. చికెన్లో ఇంకా అలా వేసేస్తే అది ఉడకదు, గడ్డి గడ్డిగా ఆకులా ఉంటుందండి. నా స్టైల్లో నేను వండుకుంటున్నానండి. ఓకేనా? ఒక మేడం గారు కమెంట్లు పెట్టారండి, బాగా చేస్తున్నారండి పిల్లలతో సరదాగా అని. చాలా థ్యాంక్స్ అండి మీకు. కనీసం సబ్స్క్రైబర్లను ఒక్కొక్కరు చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మేము వండుకుంటున్నాం సండే స్పెషల్. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ఉంది కదన్నా, ఉందండి. వాళ్ళకి 45 సబ్స్క్రైబర్స్, 6 వీడియోస్. ఇదిగోండి సాల్ట్ అన్నమాట. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా ఇంకా వేగుతాయి. ఇదిగోండి సరిపడే సాల్ట్ రెండిట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవచ్చండి. కంగారు ఏముండదు, చక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే వండుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద పాప వచ్చింది. ఇదిగోండి చిటికెడు పసుపు. ఓకేనా? వేసా, రెండిట్లో వేసా.
కంగారు ఏం లేకుండా చక్కగా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు కాదు, పుట్టిన వాళ్ళతో కాదులే అమ్మా. ఇదిగోండి ఉడకబెట్టిన చికెన్ అన్నమాట ఇది. ముందుగా మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి ఇదిగోండి గోంగూర వేసుకుంటాం కదా, బాగుంది. ఇదిగోండి ఒక 2 చెంచాలు అల్లం, ఇందులో కూడా అంతే 2 స్పూన్స్ అల్లం అన్నమాట, అందులో కూడా వేసాను. ఇప్పుడు గిరా 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 తిప్పేయండి. ఇదిగోండి చక్క చూసారా ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంతే చక్కగా ఫ్రై అయిపోయినాయి అంట. ఇదిగోండి కనిపిస్తుందా? మా చిన్నమ్మాయి తెస్తుందండి స్టిక్, సెల్ఫీ స్టిక్ ఉన్నా మా చిన్నమ్మాయి వీడియో తెస్తుంది అంతే. వెరైటీ మేమంతా కొత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో బాయిల్ అదే బాయిల్ ఉడకపెట్టుకున్న చికెన్ బాయిల్ అండి. బాయిల్ ఇందులోనేమో ఈ ఫారం కోడి బుస్ 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 మరి గోంగూర పేస్ట్ ఎప్పుడు వేస్తావు? చికెన్ మగ్గాలి, అందుకే ఉడకపెట్టేసుకోవాలండి, త్వరగా మగ్గిపోయిద్ది. రెండిట్లో ఒకే స్పూన్ పర్లేదు, చిక్సిదిల్లు కాడు పర్లేదు, ఏం అవ్వదండి. ఇందులోకి వచ్చేది అందులోకి వచ్చేది. అప్పుడు టేస్ట్ డిఫరెంట్గా వచ్చి ఏం అక్కర్లా, బాగుంటుంది టేస్ట్కి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఇవి కొద్దిగా ఉడికితే ఇది కూడా అంతేనండి. ఒక 2 నిమిషాలు అలాగా. దాంట్లో ఇంకా వేస్తా అప్పుడు వెంటనే వేయకూడదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి, ఒకేసారి వేయకూడదు. మా అమ్మ ఒక పాట పాడింది. ఆ త్యాగం ఏం చేయను కానండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా సపోర్ట్ చేస్తే వంటలు చేస్తే యూట్యూబ్ మొత్తం ఏంటి ఫోన్లు చేసేస్తున్నారండి, వంటలు చేయండి వంటలు చేయండి. నేనే కొద్ది వెయిట్ చేద్దాం నాగా. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగం కొద్దిగా తీసుకోండి. 1 చెంచా ధనియాలు, 2 లవంగాలు, 1 చెక్క, ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు అన్నమాట, అంతే. 20 రూపాయలు ఎండు కొబ్బరి. అయ్యో ఒక చెప్ప 20 రూపాయలు అంటాను. ఇదిగోండి ఇదిగోండి ఇందులోని వేసేస్తున్నా. చక్కగా సూపర్ ఉంటాయండి కర్రీలు, చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఏమైనా రాకపోతే నన్ను సలహా అడగండి, సరేనా? అది వేస్తే కూడా వాటర్ పోసి వేసేస్తానండి, ఏది వేస్ట్ చేయను. ఇంకోటి ఫ్రెండ్స్ కింద ఇదిగోండి ఇది ముందు చికెన్ ఉడకపెట్టుకున్నాను కదండి, త్వరగానే ఉడికిపోద్ది, కంగారు ఏం పడక్కర్లేదు. ఇదిగోండి ఇందులో ఇది కొండ ఉందండి, కొండలో వండుదాం అనుకున్నా, ఇంకా గబుక్కుని దాకా పెట్టేసా. ఒకసారి ఉడికిపోతుంది. వైట్ కలర్లో కనిపిస్తుంది ఫోన్లో, కానీ పసుపు కలర్లో. ఇది వైట్లోనే కనిపిస్తుంది కానీ అక్కడ పసుపు కలర్. ఇటు వచ్చి లైట్తో తీయ ఒకసారి, దూరం ఇక్కడ బాగానే ఉందమ్మా, క్లియర్ కనిపిస్తుందండి. మా వాళ్ళకి కెమెరా తెలియదు అన్నమాట. ఇదిగోండి 1 టమాటా వేసుకోవాలి ఇందులోని. ఇందులో కూడా 1 టమాటా. కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్ రానిస్తే ఉడికిపోయిద్దని చక్కగా మెత్తగా. గరం మసాలా వద్దు అప్పుడు వేయకూడదు. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసుకుంటారు కొందరు, ఇలా టమాటా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. అంత టైం కూడా ఇవ్వడం మా పిల్లలు. టమాటా అంటే టమాటా కాదు, టమోటా. ఇదిగోండి ఇందాక వాటర్ ఉన్నాయి కదా, ఇది ఇలా కొంచెం ఇందులో అన్నిట్లో ఇంకా అంతే.
అయిపోయింది, నేను కూర కట్టాను. ఏ కాదు, మగ్గాలండి బాగా. ఇది మగ్గాక ఒక 2 నిమిషాలు అప్పుడు గోంగూర వేసి అప్పుడు ఇది మగ్గాలి. ఇదిగో కుక్కర్కి విజిల్ పెట్టేస్తే అయిపోతే. దీనికి ఇంకా కారం అవన్నీ వేసేసుకుందాం మనం. మా అమ్మ గిన్నెలు తన్నేస్తుంది. దీనికి మూత పెట్టేసి డమా డమా డుమే డుమే అని. దీనికి మూత లేదా? ఉండు ఇప్పుడు పోలేదు, ఉండు కారం వేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడు. కెమెరా అడిపెట్టు. కారం ఇదిగో 2 స్పూన్లు కారం. నేను పెద్ద స్పూన్ లేదు ఇంట్లో, పెద్ద స్పూన్లు ఉండవు మాకు, అంతే అయ్యే ఉంటాయి మా స్పూన్లు. కాదండి, వీటిలో వచ్చినాయి వేసాను, పెద్ద స్పూన్స్ ఉంటాయి. స్కూల్స్ కాదు, చెంచా. ఇటు పెట్టు కర్రీకి దగ్గరగా. ఇదిగోండి. దాంట్లో కావాలి వేస్తా, అది 2 నిమిషాలు మగ్గితే. ఇది విజిల్ పెడతాం కదా, వేసేసుకొచ్చున్నాను. ఇదిగో కారం అంతా మసాలా అంతా దీనిలో ఉండేలాగా. ఇప్పుడు ఒకేసారి మనం సాల్ట్ చూసుకొని ఒకసారి వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవచ్చండి. సాల్ట్ సరిపోయింది, కొద్దిగా తక్కువైంది. సరిపోలేదు, కొంచెం సరిపోయింది, కొద్దిగా తక్కువ. ఇదిగోండి 1 గ్లాస్ వాటర్. అలాగే 1 గ్లాస్ అంటాం కానీ ముక్కలు మునిగే వరకు గ్లాస్. కాదు, ఇదిగోండి చూసారా. దీన్ని బాగా ఒక 5 విజిల్లు వచ్చేదాకా చేసుకుంటే ఉడికిపోయిద్ది అనమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టాక ఇదిగోండి ఒక 5 విజిల్లు వస్తే చాలు. ఇదిగోండి గోంగూర వేసుకుంటున్నాను. మగ్గ పెట్టుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గ పెట్టుకొని వేసుకోవాలి. పెట్టుకున్నాం కాబట్టి గోంగూర వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కారం. కారం కొద్దిగా ఎక్కువగానే తింటాము. బాగా కలిపేసుకొని ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకొని అలాగ గుజ్జు వేసుకుంటే కూర టేస్ట్ వచ్చిందండి. గట్టి కొంచెం ఎన్ని గ్లాసులు వాటర్ వేసుకున్నాం? ఎన్నో గ్లాసులు కాదండి, ఆల్రెడీ ఉడికిపోయిన చికెన్ కదండి, అక్కర్లేదు అంతగా. చాలా బాగుంటుంది గోంగూర చికెన్. గోంగూర ఉన్నప్పుడు చికెన్ కొద్దిగా ముందుగా ఉడకపెట్టుకోండి. వస్తుంది కనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని అలాగండి. ఉప్పు తగ్గింది. ఉప్పు తగ్గిందా? ఇదిగో సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటాం మనం. ముక్కకి అవన్నీ పడతాయి అన్నమాట. చూసారా ఇలాగ ఉడుకొచ్చేస్తుంది.
ఉడుకుతుంది ఉడుకుతుందా అది అన్నట్టు ఏం మాట్లాడుతున్నా ఇదిగో ఇలాగా ఒక 10 నిమిషాలు పావు గంట ఉడికితే సరిపోయింది. ఓకేనా? ఇలా 10 కూడా విజిల్ అయిపోద్ది. విజిల్ తీసేసి వేడి వేడి అన్నం తీసుకొచ్చారు మా ఇద్దరికి వాళ్ళిద్దరికి మా ఇద్దరికి కూడా. ఓకేనా? అది ఇప్పుడు అదేమో 6వ విజిల్లో రావాలి. మా వచ్చేసింది వచ్చేసిన అది ఎంత ప్రజలు పోయేదాకా మూతకి ఎరగకూడదు. అది అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకొని స్టార్ట్. ఇదిగోండి చూపించు ఫ్రెండ్స్ ఇంకోండి కర్రీ. ఇదేమో చికెన్ గోంగూర. ఇలా నూనె పైకి వచ్చేదాకా చాలు. ఇదిగోండి గరం మసాలా. ఇందులో కూడా చికెన్ గరం మసాలా, కొత్తిమీర. చూసారండి ఏ విధంగా వచ్చాయో కర్రీలు. ఇట్లా వైట్ రైస్ వేసుకుంటే గోంగూర చికెన్ దగ్గర చూపించు. అదిగో ఇదేమో ఇదిగోండి నాటుకోడి ఫారం కూడా అనమాట. మర్చిపోయి టేస్ట్ అలానే ఉంటుందండి. ఈ విధంగా మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే.